ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇజ్రాయేలులు తమ పుట్టించిన వాడిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యములో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబూరతోనూ సితారతోనూ ఆయన గూర్చి గానము చేదురుగాక. యెహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. భక్తుడి విధంగా అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమును వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులకు గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నిటినీ ఎత్తకుండా తుడిచిపెట్టి ఉన్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా ముఖకాంతిని చూచి వారు నడుచుకొందురు. ఆయన నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. ఆయన నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలము అతిశయాస్పదము, ఆయన దయచేతనే వారి కొమ్ము హెచ్చింపబడుచున్నది. వారి కేడము యెహోవా వశము, వారి రాజు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికయించున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరునూ సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునొందుదురు. సహోదరి సహోదరులారా, యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. మీ మార్గమును యెహోవాకు అప్పగింపము. మీరు ఆయన నమ్ముకొనుడి, ఆయన మీ కార్యము నెరవేర్చుకును. ఆయన వెలుగును వలె మీ నీతిని, మధ్యాహ్నం వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకును తన మహిమనకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యమును మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులమైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మా హృదయము మా యందు దోషారోపణ చేయనిడలా దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞదనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయనందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా ముఖము నీ తట్టు ఎత్తుకొని నిత్యము నిన్ను స్తుతించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని తండ్రి, ఎల్లప్పుడూ నిన్ను బట్టి మేము సంతోషిస్తూ మా మార్గములు నీకు అప్పగించి నిన్ను నమ్ముకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని మేము నీ ఆజ్ఞలు గైకొనుచు నీ దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక ఎల్లప్పుడూ నీలో నిలిచియుండులాగున మాకు సహాయము దయచేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.